నమస్తే కంచల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీలో పఠాన్ ఖాదర్ ఖాన్ నిష్కార్సైన నాయకుడని టీడీపీ సీనియర్ నాయకులు ఆర్జే వెంకటేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ పర్వీన్ తాజ్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని నిమ్మనపల్లి కూడలి పార్టీ కార్యాలయంలో పఠాన్ ఖాదర్ ఖాన్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్, పర్వీన్ తాజ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుండి పఠాన్ ఖాదర్ ఖాన్ అచంచలుగా ఎదిగారని ప్రశంసించారు. శ్రీకాళహస్తికి వెళ్లేందుకు ఇద్దరు పిల్లలతో కలిసి బస్సు ఎక్కుతున్న గుణపాటి హైమావతి తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉందన్న సాకుతో కండక్టర్ ఆమెను బలంగా తోసేయడంతో అదుపు తప్పి బస్సు ముందు చక్రం కింద పడిపోయారు. ఈ దుర్ఘటనలో హైమావతి కుడికాలు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రయాణికులు అప్రమత్తమై 108 అంబులెన్స్లో బాధితురాలని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు రిఫర్ చేశారు. రామాపురం మండలం చెట్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పాలనగారిపల్లెలో వెలిసిన శ్రీ గంగమ్మ దేవత ఆలయం పునర్నిర్మాణానికి 32 లక్షల CGF నిధులతో చేపట్టనున్న ఆలయ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు మండపల్లి రామప్రసాద్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మండపల్లి రామప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆలయ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. రామాపురం మండలం హసనాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో ఇరుగులమ్మ జాతర సందర్భంగా హరినాథ్ రెడ్డి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు మండపల్లి రామప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మండపల్లి రామప్రసాద్ రెడ్డి గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులను ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాపురం మండలం బండపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డి గారి పల్లెకు చెందిన మాజీ ఎంపీటీసీ రమణ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి బుధవారం వెంకటరెడ్డి గారి పల్లెకు చేరుకుని రమణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం రమణ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా లక్రెడ్డిపల్లి సబ్ యూనిట్ పరిధిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు వైద్యాధికారి డాక్టర్ ఎన్ఎస్ ప్రసాద్, ఎండి జనరల్ మెడిసిన్ చక్రవర్తి, సివిల్ సర్జన్ శివప్రసాద్, జి జయరామయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషర వస్త్రంతో సత్కరించారు. ఉదయగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దివంగత సిద్ధు రామిరెడ్డి పెద్ద కర్మ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువనేత మేకపాటి అభినవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు దివంగత సిద్ధు రామిరెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని ఓదార్పునిచ్చారు. సీతారామపురం మండలం సోంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువనేత మేకపాటి అభినవ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఓటరు నమోదు పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పామూరు నుంచి ఉదయగిరి వైపు వెళ్తున్న రిక్షా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిక్షాపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం పరారైనట్లు స్థానికులు తెలిపారు.
ఇవి ఇప్పటివరకు నా స్పీడ్ న్యూస్ అప్డేట్స్. నమస్తే.